హాయిగా సుఖంగా ఏ దిక్కుమాలిన ఆలోచన లేకుండా నిద్రపోవుట, ఇవన్నీ కూడా మానసిక సంపదలు. ఈశ్వరుడు మంత్రసహితంగా మారేడు దళములతో అర్చన చేస్తే ఈ మానసిక శారీరక సంపదలు ఇస్తట. మంత్రసహితంగా మారేడు దళములతో అర్చించుటంటే ఏమిటి అనగా, ఒక మారేడాకు చేతిలోకి తీసుకోండి. మీకు గురువిచ్చిన ఏదో మంత్రం ఉంటుంది కదా, నమశివాయ అని కొందరు, లేదా శివాయ నమః అని కొందరు గురువుల ద్వారా పొందారు. లేదా ఏ గురువు దగ్గర మంత్రోపదేశం పొందకపోతే శివాయ నమః అనుకుంటే చాలట, అది కూడా సొంతంగా చేసుకోవాల్సిన మంత్రం. ఈ మారేడాకు చేతిలో తీసుకుని నమశివాయ అని కానీ శివాయ నమః అని కానీ అనుకుని దానితో ఈశ్వరుణ్ణి పూజించండి. ఒక్కొక్కప్పుడు మన అదృష్టం బాగుండి అర్చకుల్లో పురోహితుల్లో పెట్టుకుంటే వాళ్ళు ఎలాగో వరసగా వామదేవాయ నమో జ్యేష్ఠాయ అంటూ వేదమంత్రాలు చదువుతారు కనుక వేదమంత్రపూర్వకంగా